హలో అండి, అందరికీ శుభోదయం. ఈరోజు నేను చూపించే రెసిపీ చాలా పాతకాలం నాటిదేనండి. అదేంటంటే బియ్యపు రవ్వతో జావా. దీన్ని ఉపయోగం ఏంటో ఈ వీడియో చివరిలో చెప్తానే. ముందుగా దీన్ని ఎలా తయారు చేయాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. సింపుల్గా రెండు పదార్థాలండి. ఒక గ్లాసు బియ్యం, తగిన నీళ్లు, తగినంత ఉప్పు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గ్లాసు బియ్యం తీసుకుని పొయ్యి మీద మందపాటి బాండ్లీ పెట్టుకుని అందులో తీసుకున్న బియ్యం పోసి సన్నని మంట మీద దోరగా వేయించాలండి. జాగ్రత్త, మాడకూడదు. తరువాత వేగిన బియ్యాన్ని రోట్లో వేసి సన్నని రవ్వలా నూరుకోవాలి. లేకపోతే చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పొయ్యిపై మందపాటి గిన్నె పెట్టి దానిలో 3 గ్లాసులు నీరు పోసి బాగా మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత మనం తయారు చేసుకున్న బియ్యపు రవ్వను పోసి తగినంత ఉప్పు వేసి కలిపి ఉడికించాలి. ఇది ఉడకటానికి టైం పడుతుంది కదా. ఈలోపు దీని ఉపయోగం ఏంటో తెలుసుకుందాం. జ్వరం వచ్చినప్పుడు మనం వేసుకున్న మందులకు నోరు చేదుగా ఉంటుంది కదండి. అప్పుడు ఇడ్లీ, బ్రెడ్ ఏది నోటికి సహించదు కదా. అప్పుడు ఈ బియ్యపు జావ తయారు చేసుకుని పక్కన పాత చింతకాయ తొక్కు పెట్టుకుని నంచుకుంటూ తాగితే నోటికి రుచిగా ఉంటుందండి. బియ్యాన్ని వేయించాం కాబట్టి దోషం ఉండదు, త్వరగా జీర్ణమవుతుంది. పచ్చానికి కూడా పనికొస్తుందండి. బియ్యపు జావ ఉడికేలోపు దీని ఉపయోగం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆరోగ్యకరమైన వేడి వేడి బియ్యపు జావ రెడీ. మన నలభీంపాకం ఛానల్ని ఆదరించండి. ఒక లైక్ వేసుకోండి. 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.